This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఆధార్ సంస్థల్లో చేసే సూపర్వైజర్ అండ్ ఆపరేటర్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా సెలెక్షన్ చేస్తారు. అండ్ వీటికి అంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్ కూడా మినిమం మీరు 10th తర్వాత ఇంటర్ పాస్ అయినా లేదా ఐటీఐ పాస్ అయినా లేదా డిప్లొమా పాస్ అయినా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ క్లియర్గా చెప్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు డిఆర్డిఓ నుంచి కొత్త నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 37,000 జీతం ఇస్తారు. ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి సిఎస్సి ఆధార్ రిక్రూట్మెంట్ అని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్, ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాం. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ మన సిఎస్సి ఈ గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఆధార్ సూపర్వైజర్ ఇంకా ఆపరేటర్ లెవెల్ వేకెన్సీస్కి టోటల్ 252 వేకెన్సీస్ ఉన్నవి. సో నేను ఇదే వీడియోలో ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి, శాలరీ రేంజ్ ఎంత, ఏజ్ లిమిట్స్ ఎంత, సెలక్షన్ ప్రాసెస్ ఏంది అన్నీ క్లియర్గా చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీకు క్లియర్గా అర్థమైతే అవుతుంది. సో ఫస్ట్ ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు 10th తర్వాత ఇంటర్ పాస్ అయినా ఎలిజిబుల్ ఉంటారు. అదే 10th తర్వాత 2 years ఐటీఐ పాస్ అయినా ఎలిజిబుల్ ఉంటారు. అదే 10th తర్వాత మీరు 3 years పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన ఎలిజిబుల్ ఉంటారు. సో ఈ 3 క్వాలిఫికేషన్స్లో ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. దాంతోపాటు ఖచ్చితంగా ఇక్కడ మ్యాండేటరీ అని ఇచ్చారు. ఈ ఆథరైజ్డ్ ఏజెన్సీ ఉంటుంది కదా, వాళ్ళు ఇష్యూ చేసిన ఆధార్ ఆపరేటర్ కానీ సూపర్వైజర్ సర్టిఫికేట్ కూడా మీతో ఉండాలి. సో అది కూడా ఖచ్చితంగా ఉండాలి. అండ్ మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, బేసిక్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో తర్వాత ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ అయితే ప్రతి ఒక్కరికి మినిమం 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఎవరైనా క్వాలిఫికేషన్ ఉంటే సర్టిఫికేట్ ఉంటే అప్లికేషన్స్ అయితే చేసుకోండి. మీకు ఎగ్జామ్ లేదు, అప్లికేషన్ ఫీ లేదు కాబట్టి ఎవరైనా సరే ఏజ్ మినిమం 18 కంటే అబవ్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. మీ ఎలిజిబిలిటీని అప్లికేషన్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత డీబీ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒకవేళ రిక్వైర్డ్ ఉంటే మీకు ఇంటర్వ్యూ కానీ ఇంటరాక్షన్ కండక్ట్ చేసి ఫైనల్ సెలక్షన్ మాత్రం ఈ ఆధార్ సేవా కేంద్ర వాళ్ళు ఉంటారు కదా, అంటే వాళ్ళ డిప్లాయ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే ఫైనల్ సెలక్షన్ అనేది మీ క్వాలిఫికేషన్ అవన్నీ బేస్ చేసుకొని చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే యాక్చువల్గా మీకు 11th February 2026 రోజు నోటీస్ రిలీజ్ అయింది. అప్లికేషన్ కూడా మీకు 11th February నుంచి స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 10th March వరకు ఉంది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి ఈ ఆధార్ సంస్థల్లో జాబ్ చేయాలనుకుంటే మాత్రం అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోకండి. సో మీకు ఎలా అప్లై చేసుకోవాలనేది ఫస్ట్ నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉందిగా career.csccloud.in అని చెప్పి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. ఇదే డైరెక్ట్ అప్లై లింక్నే వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందంటే డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అందులో మీరు ఆధార్ సూపర్వైజర్ కానీ ఆపరేటర్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని చెప్తాను, చూపిస్తాను మీకు. అది కూడా సెలెక్ట్ చేసుకొని కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఫిల్ చేస్తూ 10th March వరకు మీరు సబ్మిట్ చేస్తారంటే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ మీకు లాస్ట్లో అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లే మన అప్లికేషన్ ఫామ్ వస్తే దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకొని మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది.
ఇలా స్క్రీన్ మీద మీకు డాక్యుమెంట్స్ అంటే అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో కూడా చూడండి. మీకు 10th కానీ 12th సంబంధించిన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉండాలి. ఈ మ్యాండేటరీ అని ఇచ్చారుగా ఈ సూపర్వైజర్ కానీ ఆధార్ ఆపరేటర్ సర్టిఫికేట్ ఉండాలి. ఐడి ప్రూఫ్ కోసం ఆధార్ కానీ పాన్ కార్డు ఉండాలి. రెసిడెన్స్ కానీ డొమిసైల్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్. ఈ ఫోటోస్ అన్ని రెడీ చేసి మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఇవన్నీ రిక్వైర్డ్ అవుతాయి అనమాట. రెడీ చేసి పెట్టుకోండి. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు డిస్టిక్ వైజ్గా వేకెన్సీస్ని మీకు సపరేట్ చేశారు. ప్రతి డిస్టిక్కి అప్లై లింక్ సపరేట్ ఉందన్నమాట. సో చూడండి, ఆంధ్రప్రదేశ్లో ప్రకాశంకి సపరేట్ లింక్, గుంటూరులో సపరేట్కి, తిరుపతిలో సపరేట్, ఇలా అన్ని డిస్టిక్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మ్యాక్సిమం అన్ని డిస్టిక్స్ కవర్ అయి ఉన్నాయి. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. నేను కొన్ని చూస్తున్నాను. తర్వాత మన తెలంగాణలో ఆసిఫాబాద్ ఉంటుంది, కరీంనగర్, మహబూబ్ నగర్, నగర్ కర్నూలు అని చెప్పి ఇలా ప్రతి డిస్టిక్ నుంచి ఉంటుందన్నమాట. మీరు చూసుకోండి, మీరు ఏ డిస్టిక్ ఉన్నారో ఆ డిస్టిక్కి ఇక్కడికి వచ్చేసి మీరు ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేశారంటే ఇంటర్ఫేస్లో వస్తుంది. ఇందులో ఏంటంటే కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్తే మీకు డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ కూడా చూసుకొని ఇక్కడ అప్లై నౌ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్లో వస్తుంది అనమాట. మీ నేమ్ అన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ప్రాపర్గా ఇచ్చేసి సబ్మిట్ చేస్తే మీకు ఫీ ఏమీ ఉండదు. సబ్మిట్ చేస్తే అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్కి మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లు మన ఫామ్ వస్తే దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. ఫర్దర్గా డీవీ అప్పుడు యూజ్ అవుతుంది అనమాట. సో వాళ్ళు ఫర్దర్గా అప్డేట్ చేస్తారు. మీ క్వాలిఫికేషన్ అన్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి డీవీ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. ఈ ఆపర్చునిటీ మీకు సిఎస్సి ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ వాళ్ళైతే ఆధార్ సూపర్వైజర్ లేదా ఆపరేటర్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మీ డిస్టిక్ వైజ్గా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీరు ఏ డిస్టిక్ ఉందని చెప్పి ఆ డిస్టిక్ దగ్గర, అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా సరే ఆ డిస్టిక్ దగ్గరికి వెళ్ళేసి మీరు ఆ డిస్టిక్ దగ్గర అప్లై నౌ పైన క్లిక్ చేసి అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఆ మ్యాండేటరీ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. అది కూడా ఉన్న వాళ్ళు మాత్రం ఎవరు కూడా అవకాశాన్ని వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.